నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే బొత్స సత్యనారాయణ గారు వైసీపీలో చాలా సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి ఒక నేత అని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్న, ఇప్పుడు వైసీపీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బొత్స సత్యనారాయణ గారు ఇక పూర్తి రాజకీయ సన్యాసం చేయబోతున్నారు అనే వార్తలు రాగానే, అంటే సేమ్ విజయసాయిరెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి మరో పార్టీని పెడతాడా అనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం అందరికీ తెలిసిందే. సో మొత్తానికి సుదీర్ఘంగా ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రాజకీయ సన్యాసం చేయబోతున్నాడా లేదా ఏంటంటే ఏం చెప్తారు? పాపం బొత్స సత్యనారాయణ పేరు వినగానే మనందరికీ మొన్న ఆయన ఏడుపే గుర్తొస్తుంది. ఎక్కి ఎక్కి ఎందుకు ఏడ్చాడు అని అంటే, గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది. ఆ ఏడుపు కింద ఆయన మాట్లాడిన మాటలు అంటే, జగన్మోహన్ రెడ్డి మనసులో ఆయన స్థానం, విజయసాయి రెడ్డి స్థానం ఎలా కోల్పోయాడో ఆ విధంగానే కోల్పోయాడు. కానీ విజయసాయి రెడ్డిని మాత్రం ఒక 3 times 2 times మళ్ళీ ఇతను ఏదో పంపించాడు రా అని చెప్పేసి, అడిగాడు అని చెప్పేసి వినిపిస్తున్న మాటలు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన వెళితే మళ్ళీ పిలిపించే అవకాశం ఉందా అంటే, ఇంకొకటండి, జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ ఏదైతే ఉందో తండ్రి మరణం తర్వాత, దాంట్లో బొత్స సత్యనారాయణ గారి పాత్ర ఉందనేది కూడా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తే అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఈయన పార్టీని వదిలిపెట్టి వెళతాడా, వెళితే మరి మళ్ళీ తిరిగి పిలిపించుకునే అవకాశం ఉందా, లేదు అంటే ఇప్పుడు చూసాము ఆయన అవంతి శ్రీనివాస్, ఆయన అసలు ఎక్కడా కూడా కనిపించింది లేదు. ఏ విధంగానైతే తను వెళ్ళిపోతున్నానన్నారో అలానే వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు కొంతమందిని నమ్మటానికి లేదు, 2 నాలుకల ధోరణి అన్నట్లుగా ఒకటి చెప్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, రైతుని అన్న విజయసాయి రెడ్డి ఏం చేశాడు, నువ్వు రైతు ఎలా అవుతావు, 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నావు, మరి ఈ రోజున ఆ బంధం తెగిపోయింది అంటున్నా కూడా చాలా మంది నమ్మట్లేదు. మరి ఆయనే నిరూపించుకోవాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా కమరావతి అన్న మాటలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆత్మ, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ నీడ అనేది మళ్ళీ చూపించుకుంటున్నాడు, షాడో అని. అలాగే వీళ్ళు కూడా పదే పదే ఇట్లాంటి మాటలు కానివ్వండి, ఇట్లాంటి చేతలు కానివ్వండి చేసి, మేము జగన్మోహన్ రెడ్డి మనుషులమే, ఏదో బయటకు వచ్చాం కానీ ఒక రకమైన డ్రామా ఏదంటే, ఇప్పుడు మళ్ళీ మీరు అంటున్నట్లుగా ఏదైతే ఇంకో పార్టీ కావాలి ఆంధ్రప్రదేశ్లో అంటే, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే మేము కూడా ఒక పార్టీ పెట్టేద్దామని వచ్చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు రాష్ట్రానికి, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇట్లాంటి వ్యక్తులు మరి ఉంటే ఎంత పోతే ఎంత. అంటే మొన్న ఫిబ్రవరి 11వ తారీఖున స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, దాంతోపాటే మండల సమావేశాలు కావచ్చు, మండల సమావేశాల సందర్భంలో కూడా బొత్స సత్యనారాయణ గారితో ఎన్ని రకాల అబద్ధాలు ఆడించారనేది చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఆయన సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్న వ్యక్తి కాబట్టి అబద్ధాలు చెప్పలేక, అట్లా అని చెప్పి ఆపితే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కాబట్టి చెప్పి చెప్పక ఆయన పూర్తిగా నలిగిపోయినటువంటి పరిస్థితి చూసాం. గతంలో కూడా ఏదో ఒక నిరసన తెలియజేస్తాను, నేను రాను, నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నా సరే ఆయన పంపించడం, ఆయన వెళ్ళడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఆయనకి ఏదో స్ట్రోక్ వచ్చిందని చెప్పి మండల సమావేశాల్లో కూడా అదే జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదైతే ఉందో, అసలు మా వాళ్ళు చెప్పులు వేసుకోకుండా పట్టుకున్నారని చెప్పేసి అబద్ధం ఆడిచ్చా, కనీసం చూను కూడా చూడలేదు. ఇప్పుడు హెరిటేజ్ విషయానికి కూడా అదే కదండి, ఆ చీజ్ అంటే ఆ చీజ్ కాదు, ఆ చీజ్ కాకుండా ఏదో నెయ్యి ప్యాకెట్ ఏదో పెరుగు తెచ్చి చూపించాడు. అంటే ఒక వింత, ఆయన పాపం నలిగిపోతున్నాడు అనుకో. అదే అతనుకున్న రాజకీయ అనుభవం కానివ్వండి, గతంలో ఆయన ఒకప్పుడు ఒక సీఎం హోదా స్థాయి నుంచి వచ్చాడు, అప్పుడు కూడా అందరిలో టాక్ నడిచింది, నెక్స్ట్ సీఎం బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని. ఇట్లాగా అక్కడి నుంచి వచ్చి ఇలాంటి మావిగన్ చేతిలో నలిగిపోతున్నా అనే బాధ కూడా ఉండిద్ది. అయితే మెయిన్గా ఇక్కడ మావిగన్ గురించే ఇప్పుడు ప్రస్తావన మనం చేయాల్సింది. ఏంటి అంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో 2019కి ముందు బాబాయ్ కావచ్చు, కోడికత్తి కావచ్చు, తర్వాత 2019లో గోల్కరాయి కావచ్చు, ఇవన్నీ 19లో ఆయన హయాం వచ్చిన తర్వాత ఎన్నో రకాల అక్రమాలు, అవినీతి, అటు తిరుమల తిరుపతి సంబంధించినటువంటి ఇష్యూ, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో అన్నిటినీ కూడా మనం మరో 30 ఏళ్ళు ఉంటామనేటువంటి ధైర్యంతో అందరూ కూడా చేశారు. అటు అధికారులను కూడా అదే చెప్పి చేయించారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, అధికారం పోవడం, దాని తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మావిగన్ అనగానే ఇంకా మారలేదా జగన్, ఇక పైన మనం ఇంతకన్నా సమర్థించలేము కాబట్టి మనం ఇంకేమీ చేయలేము అని చెప్పేసి ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి, చాలామంది జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, అందరూ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మొన్న ఈ మధ్య చూసాం, మన కేఎస్ ప్రసాద్ గారు బయటకు వచ్చి, నేను ఇకపై సాక్షికి వెళ్ళను,
అది నిప్పు లాంటిది పట్టుకున్నా కాలింది అని చెప్పేసి అన్నారు. సో దీని గురించి ఇప్పుడు అందుకే బొత్స సత్యనారాయణ బయటకు వస్తున్నారంటే ఏమంటారు? ఇక్కడ ఒక మావిగన్ అనేదే కాదండి. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజావేదికను ఎందుకు కూల్చాడండి? కారణం ఏంటి? ఆ రోజున కలెక్టర్ల సమావేశం పెట్టి ఎందుకు దీన్ని కూలుస్తున్నారంటే ఒక మాట చెప్పాడు, ఇన్లీగల్గా కట్టారు ఇదని. మరి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ ఎలా కట్టాడండి? దానికి లీగాలిటీలు ఉన్నాయా? దాన్ని ఎలా కట్టావు నువ్వు? అక్కడ కట్టడాలు అంతా భారీ భారీ కట్టడాలు కట్టి అది ఎవరి కోసం? అది ప్రభుత్వ భవనమా, ప్రజాభవనమా, దేనికి సంబంధించింది? అది నీ కోసం కట్టుకున్నావు, నీ భార్య గిఫ్ట్గా ఇవ్వటం కోసం కట్టుకున్నావు. ఎవరి డబ్బుతో కట్టాడు? ప్రజల డబ్బుతో. ఇలాంటివి కోకొల్లలు. ఆయన ఆ రోజున ప్రజావేదిక ఇన్లీగల్ అని చెప్పిన నువ్వు ఈ రోజున నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇల్లీగల్ పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కడప ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఈ ఏదైతే వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి విషయం కానివ్వండి, ఎన్ని రకాలుగా ఉన్నాయి. మరి దాన్ని ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మరి వీళ్ళందరూ ఏ విధంగా సమర్థించుకుంటారు ఇవన్నీ? ఎక్కడికక్కడే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచకాలు కానివ్వండి, ఇలాంటి అబద్ధాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఆయన మాట్లాడే ఈ మతిమరుపు మాటలు అనాలా, లేకపోతే తిక్కమక మాటలు అనాలా, ఆయన చేసే పనులు మరి ఆలోచన జ్ఞానం లేకనాలా, లేకపోతే లండన్ మందులు పనిచేయట్లేదు అనుకోవాలా? వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున వాళ్ళకి అంటే రెండింటికి చెడ్డ రేవళ్ళలాగా అయిపోయింది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీలు అందరిది, సీనియర్ మోస్ట్లు అయినా ఎవరైనా సరే. ఎందుకంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎవరు రానిస్తారు? మీ అవినీతి చరిత్ర, మీరందరూ ఆయనకి చేసిన తప్పులన్నిటికీ కూడా వెనకుండి సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు, పోలీసులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, సీఎంఓ ఆఫీసులో చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఈ వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు ఈ రోజున వేరే దానిలోకి వెళ్తామని కానీ మేము ఈ మంచి చేస్తామంటే నమ్మేవాళ్ళు కానీ ఎవరు లేరు. అయితే అది కాక మనం చూసుకుంటే మొదటిసారి ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి అక్కడ స్పీకర్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పేసి అన్నటువంటి ఒక తరుణంలో బొత్స సత్యనారాయణ గారు వెళ్ళాల. ఆయన ఏమిటంటే ఆయన మండలికి సంబంధించి చైర్మన్ కాబట్టి నేను అట్లా వెళ్ళకూడదు అని చెప్పేసి అంటుంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఉండి ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఒత్తిళ్ళకి నిజంగా ఒక సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ నలిగిపోతున్నాడా? బలైపోతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే లేదా కాపులు అని చెప్పేసి వాళ్ళని ఏదైనా సరే చెయ్యాలనేటువంటి ఆలోచన ఉన్నాడు. ఎందుకంటే మనం చూసాం ముద్రగడ పద్మనాభం ఆయన రెడ్డి కింద మార్చేశాడు. ఇప్పుడు అసలు నాకు కాపులతో ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అన్న అంబటి రాంబాబుని కాపుల టైగర్ చేసేసాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి మొత్తుకుంటున్నా సరే, బోరుమని ఏడుస్తున్నా సరే ఆయన వదలడం లేదు. సో కాపులపై కసి కట్టాడని చెప్పి అనుకోలే జగన్మోహన్ రెడ్డి. ఒక్క కాపులే కాదండి, ముస్లింలు మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ రోజున ముస్లిం ఆ భూములకు సంబంధించి కానివ్వండి, వీళ్ళు కొట్టేసిన భూములు కానివ్వండి, ఆ సెంటర్ ఏదైతే కడప సెంటర్ నేమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఎవరికి ఎదురు దెబ్బ అవుతున్నాయి? అక్కడున్న నాయకులు ఏ విధంగా నలిగిపోతున్నారు, ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళని. మరి అంతే కదా, ఈ రోజున ఈ ప్రజల్ని మభ్యపెట్టో మాయ చేసో వాళ్ళకి ఆశ చూపించో నీ సభలకు పిలుస్తున్నావు. దాంట్లో హార్ట్ అటాక్తో చనిపోయిన ఆ ఒత్తిడికి అక్కడున్న ఆ జనాలను నెట్టుకోవటం వల్ల, ఎందుకంటే వీళ్ళు ఇరుకు సందుల్లోకి వెళ్తారు, కావాలని జన సమూహాన్ని డబ్బు ఆశ చూపించి రప్పిస్తారు. వాళ్ళంతా అక్కడ తోపులాట జరిగి మరణిస్తే మరి వీళ్ళకి సంబంధం ఉండదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు చక్రాల కింద నలిగిపోయినా వీళ్ళకి సంబంధం ఉండదు. మరి అక్కడ అంబులెన్స్ ఆగిపోయి దాంట్లో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్స్ ఇచ్చుకోవాలి, జై జగన్ అని పొగిడించుకోవాలి, అదొక్కటే కావాలి, అదొక్కటే జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఇంకెంతసేపటికి ఆ మాయలో ఉండి వీళ్ళందరినీ మాయ చేస్తూ మాయ మాటలు చెప్తూ వీళ్ళని మభ్య పెడుతున్నాడు. వీళ్ళందరూ నలిగిపోవటం మాత్రం వాస్తవం. బయటికి చెప్పుకోలేక కొందరు, చెప్పుకొని కొందరు. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నంత కాలం ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటంటే మేము మంచి భవిష్యత్తును కోరుకుంటున్నాం అనే వాళ్ళకి అనేది వినపడుతుంది. మరి ఆ వ్యక్తి ఉన్నంతకాలం వాళ్ళందరూ నలిగిపోవాల్సింది. అదే 2019 ఎలక్షన్స్ కన్నా ముందు ముఖ్యమంత్రి కావడానికి అటు తల్లి చెల్లి గతంలో చేసిన ప్రచారం కావచ్చు, లేదా బాబాయ్ హత్య, నారాసుర రక్త చరిత్ర అంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2024 కాస్త తల్లి గురించి ఏదో ఆలోచిస్తే తల్లి విదేశాలకు పారిపోయి ఆవిడ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి కాపాడుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్పేసింది. దాని తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్ ప్రచారంలోనే బొత్స సత్యనారాయణ పట్టుకొని నా తండ్రి సామాన్లు అని చెప్పేసి అన్నారు.
కానీ ఉన్న తండ్రి ఏమో ఆయన పౌరాల గుట్టలో కలిసిపోయాడు. సో ఇప్పుడు తండ్రి సమానులు అంటే అటు బాబాయ్ అనుకోవాలా, తండ్రి అనుకోవాలా, ఏదో అర్థం కాక ఆయన భయంకరంగా బోరుమని ఏడుస్తున్నాడు. సో ఇప్పుడు అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి ఆయన వైదొలుగుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంతే. ఆయన ఏదైనా సరే ప్రేమ చూపించాడు అంటే దాని వెనక వాళ్ళు బలైపోతున్నారు అనేది అర్థం. చెల్లిని బలి తీసుకున్నాడు, తల్లిని బలి తీసుకున్నాడు, బాబాయిని ఇంకా గొడ్డల వేటికే బలి చేసేసాడు. ఎందుకంటే వీళ్ళు ఏదో వాళ్ళు చేసిన కష్టానికి మరి ఇంకా ఏం చేసాం, తప్పు చేసామని చెప్పి లెంపలేసుకొని బయటకు వచ్చేసారు. కానీ ఇక్కడ ప్రాణాలే పోతే ఏంటి పరిస్థితి అనేది బొత్స సత్యనారాయణ గారి బాధ. అసలు మొత్తానికే మోసం వస్తే ఏమైపోయింది, ఆయన పరిస్థితి ఏంటి? అదే కదా, మరి తండ్రి చనిపోయినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళలేదు, పావురాల గుట్టకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు కనీసం ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆయన అలసటకు గురయ్యి కొంచెం అస్వస్థకు గురైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మరి జగనన్న మరి రాజన్న వారసుడు ఎలా అవుతాడనేది ఈ రోజున అందరికీ పెద్ద క్వశ్చన్ మార్కు. మరి కేవలం పార్టీని అడ్డం పెట్టుకోనో లేకపోతే వాళ్ళ పేర్లను అడ్డం పెట్టుకోనో ఇట్లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకోనో ఇలాంటి ఆశలు చూపించో ఆయన ముందుకు వస్తున్నాడు తప్పించి ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇమేజ్ ఏదో క్రెడిట్ అని చెప్పి చెప్పుకుంటాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికో ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటారు ఏంటి. అందుకనే వాళ్ళ చెల్లి ఏమందంటే అవి గొడ్డలి అని పెట్టండి పులివెందులకే అని అడిగింది. దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా ఉంది, 100 శత్రువులతో నా ఒక్క అన్న సమానం అని ఉంది. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? వీళ్ళు చేసిన పనులకి నిలువెత్తు నిదర్శనంగా షర్మిల గారు అన్న మాటలు కనిపిస్తుంటే ఈ రోజున ఎవరైనా సరే నువ్వు నా తండ్రివి అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తాడండి? తండ్రి లాంటి అడివంటే ఏదైనా ప్రేమ చూపించో మంచి చేసో ఒక చరిత్ర ఉంటే అంటారు. వీళ్ళదంతా హీనమైన చరిత్ర, రక్త చరిత్ర ఉంటే మరి ఇట్లాంటి వ్యక్తులను అవినీతి చరిత్ర కలిగిన వ్యక్తులు అలా సమానంతో పోలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు టెండర్ పెట్టారని అనుకుంటారు తప్పించి ఎక్కడా కూడా మాకు మంచి చేస్తాడు అని అయితే మాత్రం అక్కడ వాళ్ళ కార్యకర్తల్లో లేదు, ప్రజల్లో లేదు, నాయకుల్లో లేదు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేమకు బలైపోతున్నాడు. సో చూద్దామండి, ఖచ్చితంగా బయట వస్తున్నటువంటి ఒక ఏదైతే సమాచారం ఉందో ఈ సమాచారం బట్టి బొత్స సత్యనారాయణ వైసీపీకి గుడ్ బై చెప్పేశారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.